జనాలు రీసెంట్ గా రిలీజ్ అయిన ఫిలిమ్స్ అని క్లియర్ గా ట్వీట్ చేశారు కదా. పోనీ సినిమాలే అనుకుందాం, తప్పే ఉంది. అన్నీ కలిపేద్దాం, ట్రైలర్లు కలుపుకో, సినిమాలు కలుపుకో, వాటెవర్. ఏదైనా విషయం ఇప్పుడు పక్క వాటి గురించి మాట్లాడడం ఎందుకనేది డిస్కస్. పక్క వాటి గురించి ఏం మాట్లాడలేదు తను. తను ఏం చెప్పాడంటే గర్వంగా తను చేసిన ఒక మంచి పనిని చెప్పాడు. ఏంటంటే హాలీవుడ్‌లోనే రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మాకు పనులు లేకుండా చేస్తారని 70,000 మంది ధర్నాలు చేశారు. హాలీవుడ్ మొత్తం బ్యాన్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ జరిగిందది. దాన్ని చేసుకొని ఏఐని వాడుతా కూడా వీళ్ళని కూడా వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక సాఫ్ట్‌వేర్ రంగంలో బోలెడు జాబులు పోయాయి. సినిమా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుండేసరికి రీసెంట్‌గా పూర్తిగా ఏఐ ఆధారిత సినిమా ఒకటి రిలీజ్ అయింది మొన్న బెంగుళూరులో. అండ్ మన తెలుగులో కూడా ఒక అతను తీశాడు. తన పేరేదో ఉండే, డాన్సర్ కమ్ ఆర్టిస్ట్, ఏదో చిన్న సినిమాలే. ఏఐని ఉపయోగించి సీన్స్ అన్నీ ఇస్తే అది ఒకటి ఏదో ఇచ్చేసింది. అట్లా సినిమా చేశాడు. అంటే మేము కష్టపడి చేసామని చెప్పుకునే తీరు ఇది. 24 క్రాఫ్ట్స్‌కి న్యాయం జరిగేలాగా ప్రతి హీరో ఆలోచిస్తాడు.